ఈ బంధాన్ని ఎప్పటికి ఇట్లానే అవన్నీ మేము ఉన్నాం తమ్ముళ్ళం ఉన్నాం ఏమి తెలుసు నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను వస్తా అక్క. తాగబోతున్నారా గల్లీ గల్లీకి లడ్డు అన్నిట్లో ఫేమస్. ఈ భూపాలపల్లికి లడ్డక్క కూడా అంతే ఫేమస్. అంతకి కాక అంత మించికి ఫేమస్. చలో ఇప్పుడు ఎందుకు తెచ్చిల్లు బ్రో? రైడా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫేమస్ గాడి బేసిక్స్ ఇల్లు కూడా. ఓ బాయ్ చెయ్యత్తనే పెంచి లేపురా. చెయ్యత్తా నువ్వు లేపు అంతే. నేను చెయ్యత్తా నువ్వు లేపు. చెయ్యత్తనే లేచింది పని అన్నట్టుంటది. ఓ అక్కో ఎన్ని చేయబడితేనే బండిలు ఎత్తుందక్క. ట్రై చేద్దాం. వద్దులే ఇక మళ్ళీ బండి తెచ్చాను. నేను అట్టుకుంటే బ్రో పక్కన ఎక్కి బెటర్ లాస్ట్ ఎండ్ అదే గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. లేదు లేపడం ఇప్పుడు లేపుతాడట నన్ను. పడేయడానికి పెడతాడు. అక్క దాకా కళ్ళు అయితే ఒక రీలన్నీ వస్తుంది. ఇది ఏం కాదు పర్లేదు. అయిపోయింది కదా లేపు పడేదానికి నడుస్తా ఇప్పుడు. ఎక్క ఏం కదక్క బండి. చూడలే డార్లింగ్, నేనైతే బ్రేకులు పట్టుకోలేదు. మన రమ్యక్కనైతే ఎక్కింది. చలో సారీ అక్క అక్క అరే నన్ను కాదు పడ్డవురా బిడ్డ. మామూలుగా లేదు. మా పార్టీకి మీరు ఓటేయాలి. ఎట్లుంది డార్లింగ్? ఎట్లుంది మీ ఇద్దరిని లవర్లను రోస్ట్ చేస్తారు. ఇక ఆంటీ కాదురా అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఎద్దు మీద ఎద్దు గుసులుడైంది, ఎద్దే మొత్తుకుంటాంది. ఎద్దులని కూడా చూపి ఈ ఎద్దుని సో డార్లింగ్స్ ఫైనల్లీ అయితే రమ్యక్క కళ్ళుకైతే తీసుకొచ్చింది. పర్లేదు ఇక్కడ మొత్తం చూసి అక్క వంగినట్టే కళ్ళు కూడా వంగుతుంది. లడ్డాకి లడ్డ వంగుతుంది కళ్ళు కూడా. అక్క నువ్వు కూడా దమ్ పడతావు అక్క.
ఏ వద్దురా. నువ్వేమన్నావు? అరే రోహిత్ మేము కూడా తాగుతారా, కళ్ళు అయితే తాగుతా అని చెప్పినావు. సరే తాగుదాం, ఫస్ట్ అయితే మీరు తాగండి. సరే చలో పట్టక్క బ్రో, అది తీసి ఇచ్చేసి అక్కకి. మళ్ళా ఆయన టైమే వలిగినట్టు కుండ కూడా వాళ్ళకి కొట్టే ఆయనతో. బాడుకో. చూసిర్రా ఇవి ఎట్లున్నాయో అక్క చెంపలు కూడా అట్లనే బొప్ప ఉంటాయి ఇట్లా. నవ్వక్క స్మైల్. సరే పట్టు, నువ్వు పోయి నేను పట్టుకుంటా. ఆహా నువ్వే పోయి అక్క ఇట్లా పట్టుకో నీ అవని. ఓకే ఇటో వేలు పెట్టు, ఇటో వేలు పెట్టు. బ్రో నువ్వు కూర్చో బ్రో, పోస్తుంది. ఓకే ఓకే అంటది. ఇట్లా ముందటికిరా. ఎట్లా అక్క, నేనే నేర్పిస్తున్నా ఇంకా నీకు. ఏమన్నా తాగబోతున్నారా? ఓకేనా? నీ అవని పోసుడు తక్కువ వారవోసుడు ఎక్కువ. నీ అవని పోసుడు తక్కువ వారవోసుడు ఎక్కువ. గౌడన్న గొర్రి మాటలేమో పెద్ద పెద్ద ఉంటాయి. నాకు ఉరుకుతుందా? పడగిట్లా పడగిట్లా. అక్కనైతే కళ్ళు తాగడానికి పట్టుకొచ్చి ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళు ఎవరో చుట్టాలు వచ్చిల్లంట. డాడీ బెస్ట్ ఫ్రెండ్. డాడీ బెస్ట్ మేమంతా దోస్తులు బాగా. దోస్తులా? అయ్యా నేను ఒకటే కంచాను ఇద్దరు ఒకటే బైక్ కదా. చిన్న పొల్ల వీళ్ళు అయ్యకొని బండి ఇస్తే నా బండి బెనీస్ ఎల్లబెల్లి బండి కదా. వెనక కూర్చుంటే అమ్మ అయ్య ముంగడ కూర్చుంటే వెనక బండి రిమ్మ బెండ్ అయింది. ఏంద్రా అయ్యర్ కంటే ఇద్దరు సేమ్ అయిపోయి. కానీ ఈమె లోపల బాగా బాధలు ఉన్నాయని నవ్వుకుంటేనే మాట్లాడుతుంది. దిక్కుల బాధలేనా బాబా. నేను కలిసింది ఒకటే రోజు. ఒక్క రోజు ఆయన ఎన్ని బాధలు ఉన్నాయి వల్ల కొన్ని తెలిస్తేనే నాకు ఇట్లా రుమాలు లేస్తున్నాయి. కానీ మాట్లాడడం మంచిగా మాట్లాడుతుంది నవ్వుకుంటా. నవ్వుతుంది. నేను ఇంటి వెనక నోట్లే వస్తా కారు ఇంత తింటే డబ్బు చేసుకో తగ్గదు. ఇంత తింటే పెద్ద ముక్కలు మా ముందట గింత తిన్నది. తింటారా? ఒక కోడి ఉట్టిగా తింటది. తింటారా? ఒక కోడి ఉట్టిగా తింటది. ఒక్క కోడి తింటా అంట. ఒక్క కోడి కుక్కే చచ్చిపోయింది. చచ్చిపోయిందా? అమ్మ తిన్నా తింటుందా? కానీ రియల్లీ గ్రేట్ థింగ్ అంటే గ్రేట్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే చెప్తున్నా కదా, గ్రేట్ థింగ్. ఒకటే రోజు అవుతుంది కలిసి. స్పెషల్ పర్సన్ కొన్ని ఏళ్ళ నుంచి ఉండే చాలా బాధపడ్డదిలే పాపం. వయసులో పెద్దది చిన్న పిల్లల లెక్క మంచి అందరూ గాయమంతా వయసు 29 తక్కువనే. అవన్నీ మేము ఉన్నాం కదా. లైట్ మీరు అక్కడి నుంచి నాకు నాకు నీకోసం ఎప్పుడు వస్తాను. నన్ను ఏమన్నాడు తెలుసా? అరే అక్క ఉంది పా, అక్క దగ్గర కోదాం మంచిగా మాట్లాడుతుంది. ఆయన చెప్తే వచ్చినా నేను. అందరి జీవితాల్లో నల్లగా అవుతావు. ఏమంటావు? తెల్లగా ఉంటావు, మంచిగా ఉంటావు అంటావు. నల్లగా అవుతావు. ఏడో పిచ్చిది పిచ్చిదాన్ని కదా. హలో ఎక్కడ బాబు? సత్యం బాబు. సత్యం బాబు తెలగా లేకపోతే రియల్లీ చెప్తున్నా, ద బెస్ట్ పర్సన్. అసలు అక్క లాంటి మంచి పర్సన్ మేము ఇప్పుడు చూసినా నువ్వు చూసాం, చాలా మందిని చూసినాం కానీ షీఈ్ ద బెస్ట్ పర్సన్. సత్యం బాబు చాలా రేర్ పర్సన్. ఇట్లాంటి పర్సన్ మనకి మాకు ఇక్కడున్న మా అందరి జీవితంలోకి రావడం అనేది మేము చాలా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. నాకైతే ఒక్కటి తెలిసింది, తిన దగ్గరికి చాలా మంది వస్తున్నారు. తమ్ముళ్ళు అని వీడియోస్లలో చెప్పింది నిన్న. కలిసినప్పుడు వచ్చిళ్ళు చాలా మంది, రియల్లీ వచ్చిర్రు. బాగుంది. కాకపోతే అక్కది కూడా
ఇన్విటేషన్ ఎలా ఉందో అట్లానే చూసినాక వచ్చినాక ఎంతవరకు సింగిల్ రూపీ కూడా నేను పెట్టుకోలేదు అక్క దగ్గర వచ్చి, ఒక్క రూపాయి కూడా పెట్టుకోలేదు. తమ్ముడు ఎందుకు వద్దని చెప్పేసి మీరు వచ్చిర్రా ఇక్కడికి అని చెప్పేసి పెట్టుకుంది. గ్రేట్ థింగ్. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తే పైసలు అన్ని లేపుతా ఉంటారు, వాళ్ళు పెట్టారు, కానీ రేర్ గా చూస్తాం ఇలాంటి వాళ్ళని. అక్కడికే అర్థమైంది అనుకుంటా. గ్రేట్ అక్క, నువ్వు ఏం బాధపడకు, నీ అమ్మని మేమున్నాం, నీ నువ్వే చెప్తావు ట్రోల్స్ చేయరే, నన్ను ఫేమస్ చేయర్రు అంటావు, ట్రోల్ చెయ్యర్రు అంటావు. అరే ఆమె ట్రోల్ చేయరని ఆమె లోపల బాధ ఎంత ఉందో మాకు అర్థమైంది కలిసినామని. మీరు కలవండ్రా ఒకసారి, ఎంత బాధ ఉందో తెలుస్తుంది. ఆమె నవ్వుతూ చేస్తుంది ట్రోల్స్ చెయ్యండి అంటది, కామెడీ వీడియోస్ చేస్తుంది. ఆమె బాధ ఎంత ఉందో ఒక్కసారి కలవండ్రా, ఒక్కసారి కలిసిన తర్వాత వీడియోస్ కామెడీ చేసుడు. కామెడీ చేయండి రైటే, ఫేమస్ చేయండి, కాకపోతే ఆమె గురించి బ్యాడ్ గా అనుకోకండి. ఎందుకంటే ఆమె కామెడీ తీస్తుంది ఎందుకు, ఆమెకు ఒక లైక్ ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, వాళ్ళ ఊర్లో కూడా గుర్తుపడుతారు. ఆమె చాలా మంది అక్కతో వస్తే అరే అక్కని ఫస్ట్ గుర్తుపట్టిరు, అంత క్రేజ్ ఉంది ఆమెకి. అంతే తప్పించి ఆమె ట్రోల్స్ చేస్తారు అది ఇదని బ్యాడ్ థింగ్ అయితే కాదు. నేను కలిసిన బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ అక్క, మళ్ళీ వస్తా అక్క ఎప్పుడన్నా. బెస్ట్ అక్క, ఎక్కడ చూడలేదు అక్క, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లను చూసిన, కాకపోతే బాగున్నావు నువ్వు ఇట్లా, నీకు చూసుకోవడం కూడా రియల్ బ్రో. నువ్వు డైమండ్ ఏడవకున్నాడు కళ్ళు కచ్చినాం, కళ్ళు కచ్చి ఎమోషనల్ తీయద్దు, ఏడవద్దు. నీ అమ్మని కళ్ళు కాని పిలిపించి తినిపించి ఏడిపించి మమ్మల్ని బాధ పెట్టి పంపిస్తావా? నడు అవని కాదే, తిన్నాం ఏమన్నది, తినిపించింది మంచిగా. సో వీడియోలు తీసినాక తమ్ముడు కళ్ళు తాగిపోరా అన్నది. ఏడికి వచ్చినాక ఏడు చెప్పరు ఒక కళ్ళు పెడుతుంది. మేము ఏడు మీకు దక్కదని ఆయన తిడతారు. భూమి వెళ్తుంది వాళ్ళు అసలు గిట్ట తెచ్చుకున్నారు. ఆయన ఉండబోతారు తాగిన ఆ ఉండబోతారు తాగిన వరకు చిన్న పర్సన్ లెక్క చిన్న మైండ్ కథం ఏసయ్యా అనుకుంటా చూడేనా అని ఒకసారి ఏసయ్యా అనుకుంటా చూడే కథం ఏసయ్యా అనుకుంటా చూడే కథం వద్దు బిడ్డ పంచ, నేను ఎత్తుకుంటే నేను ఇప్పుడు పోతా, అప్పుడే కాదు కళ్ళు అవ్వ బిడ్డ ఒక మేక తినంత అయిపోతారా ఆడికాడికి ఇంట్లో. అదే అమ్మేది కదా మీ అబ్బు అమ్మేది కదా, అవ్వ కొద్దిగా తింటే ఒకటే ముద్ద తింటే అంతే కదా. ఎట్లా తెచ్చుకున్నాం తెలుసా మేము, మరి వాళ్ళందరూ కానీ నేను తిడితే నాతో తిట్టించేది. ఆ దరిద్ర వచ్చింది రాదు ఇది చిప్పదాడి కళ్ళు దేన్ని అంటారంటే తాగినంత వరకు తీయగుంటదట. అబ్బా తీయగుంది ఏందని ఇంకెక్కువ తాగుతాడట. ఎక్కువ తాగినాక పెళ్ళం డోర్ కొట్టక పక్కన పెళ్ళం డోర్ కొడతాడట, అది చెప్పు తీసి కొడతాడట. ఆ సామెత వచ్చేసి చిప్పదాడి కళ్ళు చెప్పు దెబ్బల పాలన్నాడు. నాకు ఒక గౌడన్న చెప్పిండు. గౌడన్నలు ఇది నిజమైతే మీరు కూడా ఒక కామెంట్ కొట్టుర్రి. అక్క నువ్వేమంటావు? చిప్పదాడి కళ్ళు చెప్పు దెబ్బల పాలు. ఇప్పుడు మనకేమైతుంది మరి? తెలంగాణ ఏంటిదంటే తాగుతారు కళ్ళు, మనోడు చెప్పు దెబ్బల పాలు అయిపోయింది కానీ చిప్పదాడి కళ్ళు ఇక్కడ సొల్యూషన్ అయిపోయింది. కానీ ఎట్లుంటది అన్నట్టు క్యామిట్లో పెట్టినా కానీ రికార్డింగ్ ఆన్ చేయలేను వీడియోలో చూసి మరి చెప్తుండట అయిపోతుంది స్టోరీ మెల్లమెల్ల తీయముందని గుడ్డ 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 రావుతారు. అర్థమవుతుంది. అక్క లెక్క కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి ఇట్లా ఫ్యాట్ అక్కకు ఉంది, అది బై బర్త్ వచ్చింది, అక్కకు ఒక ప్రాబ్లం. ఇలా అక్కలాగా చాలా మంది ఉన్నారు, ఇది ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ అక్క ఏం చేసింది? ముందడిగేసింది. మీరేం చేస్తుర్రు? అబ్బా నేను ఇట్లున్నా, నన్ను చూసి నవ్వుతుర్రు, నన్ను ఎగతాలు చేస్తుర్రు అని మీరు ఆడనే ఆగిపోతుర్రు. కానీ అక్క ఏం చేస్తుంది? అరే నాకేంద్రా లోపం దేవుడిస్తేంద్రా, నా దగ్గర ఈ టాలెంట్ ఉందని టాలెంట్ చూపిస్తుంది అక్క. ఈ రోజు నేను సిరిసిల్ల నుంచి వచ్చిన కారణం ఏంటంటే అక్క టాలెంట్ చూసి, అక్క పట్టుదల చూసి. అక్క ఏం చేస్తుంది? దాన్ని మోటివేట్ చేస్తుంది. అక్క లాంటి వాళ్ళు చాలా మంది చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే అక్క ఇలా ఉందని ఎప్పుడు బాధపడలేదు. తన పర్సనల్ బాధలు ఉన్నాయి,
దానికి బాధ ఉంది అని బాధ లోపల ఉంచుకుంటుంది అక్క. బయట మాత్రం ఫుల్ జోష్లు ఉంటుంది. అక్క మీద ఎంత పెద్ద పెద్ద కామెడీలు వేసినా, నేను రీల్స్ కూడా పోస్ట్ చేస్తా. ఆ కామెడీకి కూడా చల్ నా తమ్ముడు రావాడు, సొంతలను కూడా పర్లేదు రావాడు నా తమ్ముడు, ఆంచెలు వచ్చిండు, తమ్ముడు ఏదనుకుంటే నాకేంద్రా నా తమ్ముడు అనుకున్నది. గ్రేట్ అక్క, థ్యాంక్ యూ అక్క, ఎంత మంచి డే ఇచ్చినందుకు. ఈ డే ఎప్పుడు మర్చిపోను అక్క.